హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా? తిన్నారా? రండి తిందాం. ఏం చేసుకున్నాం చూద్దామా? ఈరోజు మా ఇంట్లో ఏం చేసాము, ఇది వచ్చేసి ఎగ్ పులుసు. ఎగ్ పులుసు అంటే ఎగ్ పులుసు కాదు, నేను చింతపండు వేయలేదు. చింతపండు వేయకుండా ఎగ్ కర్రీ చేసుకున్నాను. అది ఎగ్ పులుసు అంటాం కదా, చింతపండు వేస్తే పులుసు. ఇదేమో నిన్న చేశాను కదా దొండకాయ, అది. ఇది వచ్చేసి వైట్ రైస్, వేడి వేడి వైట్ రైస్, వేడి వేడి ఎగ్ కర్రీ. ఇప్పుడైతే ఫస్ట్ దొండకాయ కర్రీ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి అన్నం పెట్టుకున్నాక ఎగ్ పులుసు వేసుకున్నాము. ఇది వచ్చేసి వైట్ రైస్, వేడి వేడిగా ఉంది. రైస్ మాత్రం సూపర్గా ఉంది. వేడి వేడి అన్నంలో ఎగ్ కర్రీ తింటే ఎలా ఉంటుందో చూసుకోండి, చాలా బాగుంటుంది కదా. వేడి వేడి అన్నం, ఎగ్ పులుసు, సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఎగ్ పులుసు వేసేసుకుంటున్నాను. సైడ్కి వేసుకున్నట్లేదు, అన్నంలోనే వేసేసుకుంటున్నాను నేను. ఎందుకంటే అన్నంలో వేసుకుంటే మంచిగా కనిపిస్తాయి ఎగ్స్, చూడడానికి మా ఫ్రెండ్స్కు బాగుంటాయి కదా. ఎగ్స్ కనిపిస్తాయి కూడా మంచిగా. ఓకేనా ఫ్రెండ్స్, రండి తిందాం. ఎగ్ పులుసు, తర్వాత వచ్చేసి దొండకాయ కర్రీ, తర్వాత వచ్చేసి వైట్ రైస్. మా ఇంట్లో వచ్చేసి ఇంతే. మీ ఇంట్లో మీరేం చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, తిందామా మళ్ళీ? ఓ, వేడి వేడిగా ఉంది, రండి తిందాము. సూపర్గా ఉంది, వేడి వేడిగా పొగలు వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది, నిజం చెప్తాను. సూపర్గా ఉంది కర్రీ అయితే. ఎగ్ కర్రీ చాలా బాగుంది. ఎగ్ తిందామా? సూపర్. పులుసు మాత్రం చాలా బాగుంది. కర్రీ, ఎగ్ కర్రీ బాగుంది, టేస్ట్ బాగుంది, నిజం చెప్తాను. అది వచ్చేసి ఎగ్ టేస్ట్ చేద్దాం. ఎగ్ తిందామా? వేడి వేడిగా ఉంది, చాలా బాగుంది. వేడి వేడి ఎగ్స్ తింటే ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, చాలా బాగుంది టేస్ట్. సూపర్. సూపర్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ మాత్రం టేస్ట్ చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే లైక్ షేర్, ఓకేనా? లైక్ షేర్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, ఓకేనా? థ్యాంక్ యూ, బై బై. మళ్ళీ రేపు కలుద్దాం ఈ వీడియోతో.